చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయింది కదా. ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పాలన ఎలా అనిపిస్తుంది మీకు? పాలన చేస్తాడని అనుకున్నాం. రాజధాని పనులు ఆగిపోయినాయి. రాజధాని పనులు చేస్తానంటున్నాడు. ఏంది ఈ పెన్షన్లు ఇస్తున్నాడు. ఇది రాజధాని డబ్బులు 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మఒడి అయితే వేసాడు. ఏంది ఇంకా రైతు భరోసా వేయాలి, వేస్తానన్నాడు. మరి ఇదే ఇప్పుడు రాజధాని పనులు ఆగిపోయి దాని గురించే మేము ఆలోచిస్తున్నాం. చేస్తాడా చేయడానికి. 40,000 ఎకరం అడిగాడు. అడిగేటప్పటికి ఈ బేరాలన్నీ పడిపోయినాయి. కొనేవాడు అమ్మేవాడు లేదు. అది జరిగింది. అంటే ఇంతకు ముందు ఉన్న ధర ఉందంటే ఈయన అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో మార్కెట్ ఒక నెల 2 నెలలు గడి 4 నెలలు బాగానే ఉంది. 4 నెలల నుంచి ఆగిపోయింది. నిజంగానే రాజధానికి ఇన్ని వేల ఎకరాలు పడుతుందంటారా? ఇన్ని వేల ఎకరాలు అంటే కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది కావాలంటున్నారు. ఇప్పుడు కొన్ని మరి చెత్తానంటున్నాడు. ఏంది కాలేజీలు కట్టాలి అవి అంటున్నాడు. ఎస్ఆర్ఎం ఉందా, దాని ఏమంట మెడికల్ కాలేజీ ఒకటి కావాలంటున్నాడు. మరి అయ్యో చెబుతున్నారండి. చేస్తాడా మరి? మీరు గత 5 ఏళ్ళు చూసిన ముఖ్యమంత్రి మీరు, అంటే ఆయన సగం చేసి ఆగిపోయినాయండి. మరి అదే రెండోసారి వచ్చినట్టయితే ఎలా ఉండేదో తెలిసేది. మరి ఇప్పుడు వచ్చేసరికి అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, అవి తీర్చేటప్పుడు సరిపోద్దని చెప్పేసి చాలా గవర్నమెంట్ అప్పుల్లో ఉందని అంటున్నాడు. అయినా కానీ ఎట్టన్నా కానీ పథకాలు ఆపడం చేస్తాను అంటున్నాడు. మరి నమ్మకమేనా మీకు? ఇప్పటికే సంవత్సరం పూర్తయింది. మరి ఆయన చెప్పిన పథకాలు పూర్తి చేస్తారంటారు? చేస్తాడని ఆశతోనే ఓటేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా వల్ల కాదు రాజధాని అన్నాడు. ఈయన చేస్తానంటేనే నమ్మేగా ఓటేసింది. ఇంకంతకన్నా ఏం చెప్తామండి. అంటే ఓపెన్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని నా వల్ల అవ్వదని ఆయన ఓపెన్ గా చెప్పారు. ఆయన చెప్పేశాడుగా. ఇది 3 రాజధాని అన్నాడు. అనేటప్పటికి ఆగిపోయినాయి. ఇప్పుడు ఈయన ఇక్కడే రాజధాని, అమరావతి రాజధాని అన్నాడు. చేస్తాడని నమ్మారు జనం. చేస్తే చేయొచ్చు, లేకపోతే ఆగిపోయినా అనుకునేది ఏమి ఉండదు. ఆశ్చర్యమైంది. మరి ఇంకా పథకాల సంగతి ఏంటంటారండి? మరి రాష్ట్రం నిదానంగా వేస్తానంటున్నాడు. రైతు భరోసా కానీ అమ్మఒడి అయితే ఆల్రెడీ పెన్షన్లు ఇస్తాం. ఇవే వేల కోట్లు అయిపోతున్నాయి కదా. ముందు బాకీల్లో ఉంది. మరి అవన్నీ నడుపుకోవాలి. రోడ్లు వేయాలన్నా కొన్ని వేల కోట్లు అవుతాయి అంటున్నాడు. అది మొన్న మోడీ వచ్చినాక ఇది ఇక వ్యాపారాలు బేరాలు పొలాల రేట్లు పడిపోయినాయండి. మోడీ వచ్చి ఇక వచ్చినాకే ఆగిపోయింది. మరి ఏంటంటారండి? మరి ఈ సంక్షేమ పథకాల గురించి సంవత్సరం కాలం వ్యవధిలో సంవత్సరంలో మనకు అన్ని పథకాలు రావాలి. మరి అన్ని పథకాలు ఆ సంవత్సరంలో రాలేదు అంటే ఒక సంవత్సరం ఇంకా అలానే అయిపోయినట్టే. ఇంకా అయిపోయినట్టే అంటే నిదానంగా ఇంకొక రేపు ఆగస్టు 15 వదులుతానంటున్నాడండి. అంటే మనకి ఈ సంవత్సరం గడిచింది కదా, ఆ పథకాలని మళ్ళీ మనకి వేరే సంవత్సరం మొత్తం కూడా ఇస్తానంటున్నాడు. లోకేష్ గాని చంద్రబాబు గాని ఏ పథకం ఆపనంటున్నాడు. ఏంది ఇక మేమేమో నమ్మి ఉన్నాము. ఇస్తే తీసుకుంటాం, లాచి లేదు. మరి ఇంకేం చేద్దాం.